అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. పశ్చిమాసియా రాజకీయ చదరంగంలో ఇప్పుడు అసలైన ఆట మొదలైంది. ఇరాన్ మత పెద్దల పాలనకు చరమగీతం పాడడమే లక్ష్యంగా గల్ఫ్ దేశాలు పావులు కదుపుతున్నాయట. ఇన్నాళ్ళు తెర వెనుక ఉన్న వ్యూహాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన గల్ఫ్ దేశాలు ఒత్తిడి పెంచుతున్న తీరు అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇరాన్ పూర్తిగా మోకరిల్లే వరకు, అక్కడి పాలనా యంత్రాంగం కూలిపోయే వరకు యుద్ధాన్ని ఆపవద్దని సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాలు ప్రైవేటు సంభాషణలలో చెప్పడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం ఇరాన్ గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి సైనిక చర్యలలో తగినంతగా బలహీనపడలేదని ఈ దేశాలు భావిస్తున్నాయి. కేవలం పైపైన దాడులు చేస్తే సరిపోదని, టెహరాన్లోని ప్రస్తుత వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడమే ఏకైక మార్గమని అవి గట్టిగా నమ్ముతున్నాయట. ఇరాన్ తన పట్టు కోల్పోకుండా, తన దూకుడును తగ్గించుకోకుండా యుద్ధాన్ని ముగించడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయని గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయట. ముఖ్యంగా ఇరాన్ చేస్తున్న కవ్వింపు చర్యలు, హర్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ను కలిసిన ఆయా దేశాల ప్రతినిధులు ఇది ఒక చారిత్రాత్మక అవసరమని, ఇరాన్ అరాచక పాలనను అంతం చేయడానికి ఇదే సరైన సమయమని నొక్కి చెప్పారట. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి ఇప్పుడు అందరినీ అయోమయానికి గురిచేస్తుంది. ఒకవైపు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై విరుచుకుపడుతున్నా, మరోవైపు యుద్ధాన్ని ముగించాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హర్ముజ్ జలసంధిని తెరిపించే వరకు విశ్రమించేది లేదని ప్రగల్భాలు పలికిన ట్రంప్ ఇప్పుడు సైనిక చర్యలకు స్వస్తి పలకాలని తన సన్నిహితులతో చర్చించడం గమనార్హం. యుద్ధం వల్ల వచ్చే నష్టాలను పరిగణలోకి తీసుకుంటున్నారో లేక ఇతర వ్యూహాలు ఏమైనా ఉన్నాయో కానీ ట్రంప్ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతుంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే పశ్చిమాసియాలో అమెరికా బలగాల మోహరింపు నిరంతరం పెరుగుతూనే ఉంది. మొత్తానికి గల్ఫ్ దేశాలు ఇప్పుడు బహిరంగంగానే ఇరాన్ పతనాన్ని కోరుకుంటున్నాయి. ఇరాన్ ప్రాబల్యం తగ్గితేనే తమకు ప్రశాంతత ఉంటుందని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయట. ఇజ్రాయెల్ కూడా అదే పంతాలో ఉంది. మరి ట్రంప్ గల్ఫ్ దేశాల కోరిక మేరకు ఇరాన్ గద్దెను దించుతారా, లేక అర్ధాంతరంగా యుద్ధాన్ని ఆపేసి ఇరాన్కు మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి.